ప్రైజ్ ద లార్డ్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. ప్రస్తుతానికి మనము ఐగుప్తు దేశంలో కలిగిన కైరో, ఐగుప్తు యొక్క రాజధాని నగరమైనటువంటి కైరో ప్రాంతంలో కలిగిన గీజా పిరమిడ్స్ దగ్గర ఉన్నాం. వాటి గురించిన పూర్తి వివరాలు మనం లోపల వీడియోలో చూద్దాం.
కూడి వచ్చిన ప్రియులందరికీ, వీడియోను వీక్షిస్తున్న ప్రియులందరికీ హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ తరఫున, లియోరా వరల్డ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి తరఫున మా శుభాలు, అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతానికి మనము ఈజిప్ట్ దేశపు రాజధాని నగరమైనటువంటి కైరో పట్టణంలో గీజా పిరమిడ్ల దగ్గర ఉన్నాం. నా వెనకాల మీరు చూస్తున్నారు గీజా పిరమిడ్లు. ఐగుప్తు దేశం అంతటా ఇంచుమించుగా ఒక 100 నుండి 150 పిరమిడ్ల వరకు ఇలాంటివి ఉన్నాయి. అంటే ఎంతెంత సైజీ కాకపోయినా పిరమిడ్లు అనేవి ఉన్నాయి. వాటికి పిరమిడ్లు అనేవి పేరు ఎలా వచ్చిందంటే, యాక్చువల్గా మనం చూస్తే త్రికోణపాకారంలో కనపడుతుంది చూడండి, దాన్ని ట్రయాంగిల్ షేప్ అంటారు. త్రికోణానికి 3 కోణాలు ఉంటాయి. త్రికోణము, అనగా 3 కోణాలు. కానీ పిరమిడ్కి 3 కోణాలు కాదు, 4 కోణాలు ఉంటాయి. ఎటు చూసినా సరే 4 వైపులా ఇలాగే కనపడుతుంది. ఆశ్చర్యం! అసలు ఈ పిరమిడ్ల కట్టడమే, ఈ పిరమిడ్ల నిర్మాణమే ఒక ఆశ్చర్యం. రెండవది, పిరమిడ్లు కైరో పట్టణానికి పిరమిడ్లకి ఇంచుమించుగా ఒక 100 మీటర్ల హైట్ ఉంటుంది, ఎత్తులో కడతారు. చూడండి, అదంతా మనం చూసేది కైరో పట్టణం అదంతా కూడా అది ఈజిప్ట్ యొక్క రాజధాని నగరం. కైరో అంటే మన ఆంధ్రప్రదేశ్కి అమరావతి, తెలంగాణకి హైదరాబాద్ ఎలాగో మన ఈజిప్ట్కి కైరో అనేది ఒక రాజధాని నగరం. ఆ నగరానికి దీనికి ఎందుకు ఎంత ఎత్తు అంటే, నైలు నదిలో అప్పుడప్పుడు అది పొంగుతుంది. నైలు నది పొంగినప్పుడు వరదలుగా వస్తాయి. వరదలు వచ్చినప్పుడు ఈ వరద ప్రవాహానికి పిరమిడ్లు కొట్టుకుని వెళ్ళిపోకుండా ఆనాటి కాలములో పురాతన కాలములో కట్టిన వారు తెలివి కలిగి ఏం చేశారంటే, మిగుల ఎత్తైన ప్రాంతంలో వీటిని కట్టారు. ముఖ్యంగా మనం వీటి గురించి మాట్లాడుకోవాలంటే, ఈ పిరమిడ్లు అనేవి మహారాజుల సమాధులు. ఈ లోపల ఏముంటాయంటే మహారాజుల సమాధులు. ముఖ్యంగా మనం 3 చూస్తున్నాం, 1, 2, అటు పక్కన 3వ చూస్తాం. ఇంచుమించు ఇలాంటిదే 3వ చూస్తాం. 3 పిరమిడ్లు మనం చూస్తున్నాం. ఒకటి మహారాజు సమాధి, రెండవది వాళ్ళ కుమారుడైన రాజు సమాధి, మూడవది యువరాజు సమాధి. 3 సమాధులు మనం చూస్తున్నాం. ఒకటి మహారాజు, ఇది ఉన్న 130, 150 పిరమిడ్లు అన్నింటిలో కానీ ఇది ఎత్తైన పిరమిడ్ అండి. ఇది ప్రపంచంలో 7 వండర్స్ అన్నారు. 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటారు చూడండి. 7 వండర్స్ అంటారు, 7 అద్భుతాలు అంటారు ప్రపంచానికి. ఆనాటి కాలం నుండి ఈనాటి కాలం వరకు ప్రపంచ వండర్స్లో నిలబడిపోయినటువంటి వండర్ ఏదైనా ఉందంటే అది ఈ పిరమిడే, గీజా పిరమిడే. దీని ఎత్తు ఉంటుందంటే సుమారుగా ఈ క్రింద నుండి పై వరకు మనం గమనిస్తే 150 మీటర్ల ఎత్తు. అంటే ఇంచుమించుగా 450 అడుగుల నుండి 475 అడుగుల ఎత్తులో ఉంటుందండి. 450 అడుగుల నుండి 475 అడుగుల ఎత్తు, అలాగే 475 అడుగుల వెడల్పు. ఎత్తు ఒకేలా ఉంటుంది, వెడల్పు ఒకేలా ఉంటుంది. మీరు ఆ పిరమిడ్ లోపల చూస్తున్నారు, గేట్లా చూస్తున్నారు చూడండి. ఆ గేటు గుండా లోపలికి వెళితే మహారాజు కింగ్స్ ఛాంబర్కి వెళ్ళిపోతాం మనం. కింగ్స్ ఛాంబర్, మహారాజు శవం ఎక్కడ పెట్టారో అక్కడికి వెళ్ళిపోతాం. ఎందుకని ఐగుప్తు రాజులు ఇంత భారీ సమాధులు కట్టుకున్నారు? మనకు తెలిసిన సమాధులు చిన్నవి, కొంచెం పెద్దవి ఉంటాయి. మరీ ఇంత భారీ సమాధులా? ఎందుకని వారు ఇంత భారీ సమాధులు కట్టుకున్నారంటే, ఐగుప్తీయులకు ఒక నమ్మకం ఉంది. వారు పునర్జన్మను నమ్ముతారు. ఐగుప్తీయులు పునర్జన్మను నమ్ముతారు. వారు అందులోకి వారి ఫెరోలే వారికి దేవుళ్ళు, వారికి దేవుళ్ళు. అందుకని మోషే ఫెరో దగ్గరికి వచ్చి, మా దేవుడైన యెహోవా మా ప్రజలందరినీ అరణ్యంలో ఆరాధించుకుంటానికి పొమ్మన్నాడు అంటే, అసలు మీ దేవుడు ఎవరు, యెహోవా ఎవరు, ఐగుప్తీయులకు నేనే దేవుణ్ణి అంటూ తాను కొంచెం అహంకారంతో మాట్లాడతాడు. సో అంచేత ఐగుప్తీయుల రాజులు ఐగుప్తీయులకు దేవుళ్ళతో సమానం. వారి దేవుళ్ళు చనిపోయినా తిరిగి మళ్ళీ లెగుస్తారు. పునర్జన్మను నమ్ముతున్నారు కాబట్టి వారు లెగుస్తారు. ఎందుకంటే సూర్యుడు తూర్పున ఉదయించి మరలా తిరిగి పడమటిన అస్తమించి మళ్ళీ తిరిగి తూర్పును ఉదయిస్తాడు. అలాగే మనం ఈరోజు పుట్టాం, సజీవంగా ఉన్నాం, రేపు చనిపోతాం, మళ్ళీ తిరిగి లెగుస్తాం. దే బిలీవ్ ఇన్ రిజరక్షన్. వాళ్ళు ఇంకా ఎటర్నల్ లైఫ్ని, నిత్య జీవాన్ని నమ్ముతారు. కాబట్టి వారి రాజులను చాలా జాగ్రత్తగా భద్రపరిచి వారి దేహాలకు ఎంత జాగ్రత్తగా చేస్తారంటే, మమ్మిఫికేషన్ ప్రాసెస్ అంటారు దాన్ని. చక్కగా వారి దేహాలకు సుగంధ ద్రవ్యాలు పూసి సన్న నార వస్త్రాలు చుట్టి వారిని చక్కగా భద్రపరిచి సమాధి పెట్టెల్లో, ఖరీదైన సమాధి పెట్టెల్లో పెట్టి, అవి పెట్టెలు కొన్ని బంగారంతో చేయబడ్డ పెట్టెలండి. ఒక సమాధిని బంగారపు పెట్టెలతో చేయటువంటి మాటలండి. బంగారపు సమాధులు చేసి భద్రపరిచి ఆ రాజు తిరిగి లేచినప్పుడు మళ్ళీ ఆహారం కానీ, వస్త్రాలు కానీ, డబ్బులు కానీ,
ఆభరణాలు కానీ లోటు లేకుండా ఉండాలని పెద్ద పెద్ద పాత్రల్లో బంగారాలు, ఆహారాలు, డబ్బులు, వస్త్రాలు, ఒక రాజు మళ్ళీ తిరిగి లేచి రాజరికం చేయాలంటే ఏమేమి అవసరం అవన్నీ కూడా ఆ సమాధిలో పెట్టేసేవాళ్ళు. విచారకరమైన విషయం ఏంటంటే రాజు చనిపోయి తిరిగి లేవకపోగా లోపల బంగారం ఉందని తెలుసుకున్న దొంగలు ఊరుకుంటారా? లోపలికి పగలగొట్టేసి బంగారం గింగారం మొత్తం దోసేసుకుని శవాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈజిప్షియన్స్ ఏం చేశారంటే శవాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఈజిప్ట్ మ్యూజియంలో పెట్టి భద్రపరిచారు. విలువైన ఆభరణాలు పోయినాయి, వజ్రాలు ఎన్ని పూర్వం రోజుల్లో రాజులు ఎన్ని విలువైన ఆభరణాలు ధరించుకునే వాళ్ళండి. అసలు నిజంగా మా అమ్మగారు అనేవాళ్ళు, మా నాన్నగారు అమ్మగారు, రాజు తలుచుకుంటే డబ్బులకు కొదవే ఉంది, డబ్బులకు కొదవే ఉందని. నిజంగా ఐగుప్తీలు తలుచుకుంటే నిజంగా ప్రాచీన నగరం అండి ఇది, ప్రాచీన దేశం ఇది. ఐగుప్తు రాజ్యం అంటే ప్రాచీన రాజ్యం, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన రాజ్యం. చాలా మంది ఏమంటారంటే ఈ పిరమిడ్లను ఇశ్రాయేలీలు కట్టారంటారు. కాదు, ఇశ్రాయేలీల కంటే ముందే, మోషే కంటే ముందే, యోసేపు కంటే ముందే. ఇంకొక మాట మీకు ఆశ్చర్యం చెప్తా, అబ్రహాము కనానులో కరువు వచ్చిందని ఐగుప్తుకు వస్తాడు. అప్పటికే అబ్రహాము ఐగుప్తుకు రాకమునిపే ఈ పిరమిడ్లు ఉన్నాయి. అంటే సుమారుగా తక్కువలో తక్కువ 5,000 సంవత్సరాల చరిత్ర కలిగిన పిరమిడ్లు. 5,000 సంవత్సరాలు అంటే అసలు నిజంగా ఎంత అప్పటికి ఇప్పటికి చెక్కు చెదరకుండా చూసారా? ఎన్నో భూకంపాలు వచ్చాయి, ఎన్నో తుఫాన్లు వచ్చాయి, అయినా చెక్కు చెదరకుండా ఉంది. ఇంకొకటి, ఈ పిరమిడ్లు కట్టడానికి చిన్న చిన్న ఇటుకల్లా కనపడుతున్నాయి మనకు రాళ్ళు. దగ్గరికి వెళ్ళి చూడండి, ఒక్కొక్కటి ఉంటుందండి ఇంచుమించుగా టన్ను బరువు నుండి 3 టన్నుల బరువు రాయి. ఒక్క రాయి టన్ను బరువు నుండి 3 టన్నుల బరువు, అంటే 1000 కేజీల నుండి 3000 కేజీల బరువు ఉన్న రాళ్ళు ఇక్కడ పెట్టి అమర్చారు. నిజంగా మన ఈ రూమ్ కార్డు ఉందో చూసారండి, ఈ రూమ్ కార్డు, దీన్ని ఆ రాళ్ల మధ్యలో మనం పెట్టలేమండి. ఈ రాళ్ల మధ్యలో మనం పెట్టలేం. అలా పకడబందీగా కట్టారు, గ్యాప్ లేకుండా. మన గోడలకైనా గ్యాపులు ఉంటాయి, కానీ ఇంత పెద్ద పెద్ద రాళ్ళు మరి నిజంగా ఎలా అమర్చారో, ఎలా సమకూర్చారో, అసలు ఆ టెక్నాలజీ ఏంటో అసలు నిజంగా ఆశ్చర్యం కదండి. నేను అంటాను, వాళ్ళకి ఆ జ్ఞానం ఇచ్చిన వాడు దేవుడిచ్చిన జ్ఞానం కాకపోతే మనుషులు ఏ పాటి వారండి ఇలాంటి కడతాకి. కాబట్టి ఇది 3 పిరమిడ్లు ఉన్నాయి. ఒకటి మహారాజు సమాధి పిరమిడ్, రెండోది ఆయన కుమారుడైన రాజు సమాధి, మూడోది ఆయన యువరాజు సమాధి. కూఫు, కాఫ్రే, మెన్కావరా, 3 పిరమిడ్లు, గ్రేట్ పిరమిడ్స్. ఒక్కొక్కడికి 2 భార్యలు. అయితే జరిగింది ఏంటంటే మొత్తం 9 పిరమిడ్లు ఉన్నాయి ఇక్కడ, 9 పిరమిడ్లు. ఈజిప్ట్ దేశంలో 135 పిరమిడ్లు ఉన్న 9 పిరమిడ్లు మాత్రం ప్రత్యేకత సంతరించుకున్నాయి. కాబట్టి ఇవన్నీ చూసే కృప దేవుడు మనకిచ్చారు. దేవునికే మహిమ కలుగును గాక.